అత్యధిక జనాభా కలిగిన బీసీ ఓట్ల మద్దతు ఉంటే ఏ పార్టీ అయినా పాలనలోకి వస్తుందని తెలుగుదేశం పార్టీ బీసీసీఎల్ నేతలు ధీమా వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో బుధవారం మీడియా ముందు జగన్నాథం, సత్తు మధుసూదన్ యాదవ్, ఆనందబాబు, ఈతమాకుల హేమంత్, సింధుజ, శాంబోల్ హరినాథ్ తదితరులు మాట్లాడుతూ మేమెంతో మాకంతా అనే నినాదాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అర్థం చేసుకుని మేనిఫెస్టోలో బీసీలకు ప్రాధాన్యతనివ్వడం హర్షణీయమన్నారు. ఉమ్మడి పార్టీలైన టీడీపీ, జనసేన, బీజేపీల కూటమిని బీసీలంతా అధిక శాతం కోరుకుంటున్నారని కొనియాడారు. తిరుపతి ఎమ్మెల్యే జనసేన పార్టీ అభ్యర్థి ఆరణి శ్రీనివాసులను గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఈ సందర్భంగా రాష్ట్రంలోని బీసీలకు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఉన్నటువంటి 2 లక్షల ఓటర్లో కూడా మేమే అత్యధిక ఓట్లు ఉన్నాం. అంటే 1,46,000 ఓట్లు మేము బీసీలు ఉన్నాం. అదేవిధంగా తెలుగుదేశమే కాకుండా ఈ రోజు వరకు కూడా తిరుపతిలో ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చినా కూడా అది కేవలం బీసీ ఓట్లతోనే వచ్చింది. దానికి సాక్ష్యాలు, నిదర్శనాలు మా దగ్గర ఉన్నాయి. కేవలం బీసీలు అందరూ కూడా ఇప్పుడు తెలుగుదేశం వెనకాలే ఉన్నాం. అందుకని మేమందరూ కూడా ఇప్పుడు ఎన్డీఏకి సహకరిస్తూ ఇప్పుడు ఇచ్చినటువంటి సీటు గ్లాసు అంటే జంగాలపల్లి శ్రీనివాస్ గారికి మేమందరూ మద్దతు తెలుపుతున్నాం. అందుకని తిరుపతిలో ఉన్నటువంటి ఇప్పుడు రన్నింగ్లో ఉన్నటువంటి 29 కులాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఒక్కొక్క కులానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అంటే ఆ కులాన్ని ఆజమాయిషీ వహిస్తున్నటువంటి వ్యక్తులందరినీ కూడా అదేవిధంగా కుల సంఘాల నాయకులందరినీ కూడా ఏకం చేసి రేపు రామతులసి కళ్యాణ మండపంలో 11 గంటలకు మీటింగ్ పెడుతున్నాం. బీసీలకు అత్యున్నతమైన స్థానం ఇచ్చినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ. అదే నినాదంతో మన బీసీలు అన్నిట్లో వాళ్ళ కుల వృత్తులు చేసుకుంటూ దాని ద్వారా జీవనం సాగించుకుంటూ ఒక మంచి పొజిషన్కి రావాలనే ఉద్దేశంతో వాళ్ళ ఉనికి చూపించుకుంటున్నారు. కానీ కొన్ని వర్గాలు ఈ బీసీలను అనగదొక్కాలనే ఉద్దేశంతో వాళ్ళకి రావాల్సిన రిజర్వేషన్లన్నీ వాళ్ళకి అందకపోగా అవి చూపించుకొని వేరే వాళ్ళు చేసుకోవడం వల్ల మా బీసీలు అందరూ ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోయినారు. ఇది న్యాయం కాదు. రిజర్వేషన్ ప్రకారం మనకు రావాల్సిన రిజర్వేషన్లన్నీ మనకు వస్తేనే మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. కాబట్టి మా యొక్క బలం అనేది ఏమి, బీసీలు అనేది తిరుపతిలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ బలం ఏంది, ఎన్ని కులాలు ఉన్నాయి, వాటికి సంబంధించి ఎంతమంది ఉన్నారు అనే ఉద్దేశంతో వాళ్ళకి రేపు మేము ఒక మీటింగు ఏర్పాటు చేసి బీసీలకు సమన్యాయం జరిగే విధంగా చూడాలని అందరినీ కోరుకుంటూ మీ సహాయం కూడా మాకు కావాలి. దయ ఉంచి మీరందరూ కూడా బీసీలకు సహాయం చేయాలని కోరుకుంటున్నాను.